ద్రోహి, నువ్వు ఇక్కడున్నావా? నేను చంపేస్తాను, నీ రక్తం కలుగుస్తాను. నాకు ఉరి శిక్ష పడా సరే నేను చంపేస్తాను రా. రాజా, గురుమూర్తి గారు, మా చెల్లెలు ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా అండి? ఇదేనా నువ్వు రావటం? అవునండి. అయితే నీకు ఈ సంగతి తెలిసిండదు. ఉద్యోగం కోసమని మీ బావ పట్టణానికి వెళితే అతని మీద ఏదో కూనీ కేసు పడిందట. ఎవడో బద్మాష్ గాడిచ్చిన దొంగ సాక్ష్యాన్ని నమ్మి అతన్ని జైల్లో పెట్టారట. ఆ సంగతి తెలిసింది నీ చెల్లెలు గుండెలు పగిలేలా ఏడుస్తూ పట్టణానికి వెళ్ళింది. ఒంటరిగా వెళ్ళిన ఆడపిల్ల ఏమవుతుందో ఏమో. ఎవరు? నువ్వు మా సుబ్రహ్మణ్యం కొడుకు రాజావి కదూ? కులాసాయి రావాలిగా. నేనేదో ఇలా ఉన్నాను అనుకోండి. సరే, మా చెల్లె ఎలా ఉంది? ఎవరు? సావిత్రి గురించేనా అడుగుతున్నావు? దాన్ని అధర్మరాజు కొంపలో బారేసి నువ్వు పట్నం దక్కా వచ్చావు. అలా చేయమన్నది నేనే అనుకో. వెధప్పినుని ఓ రోజున వాడికి ఏం దిమ్మదగులు పుట్టిందో ఒంటరిగా ఉన్న దాన్ని చూసి బలాత్కారం చేయబోయాడు. నేను కాదు, ఆ వెధప్పినుగా. ఆ ధర్మరాజును కత్తికో కండగా నరికి ఆ పని చేయకపోయినా అంత పని చేసి ఓ అబ్బాయి నీ చెల్లెల్ని కాపాడాడు. ఎవరా అబ్బాయి? మన ఊరికి కొత్తగా వచ్చిన మాస్టర్ బాబు. అతన్ని నీ చెల్లెల్ని రక్షించడమే కాదు, పెళ్లి కూడా చేసుకున్నాడు. దాంతో అతగాడి మీద కక్ష కట్టి ఆ ధర్మరాజు అతని ఉద్యోగాన్ని పీకించేశాడు. దాంతో వాళ్ళ పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది బాబు. ఒక్క మాటలో చెప్పాలంటే మునుపు మీరు అనుభవించిన దరిద్రం అంతా ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. బాబు, నిన్ను చూస్తుంటే 4 రాళ్లు సంపాదించి ఆర్థికంగా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు. నీ తోడబుట్టింది కష్టాల్లో ఉన్నది, దాన్ని ఆదుకోవాల్సిన కనీస ధర్మం నీది. పెద్దవాడిని నా మాట విను. నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు. ఒక చిన్న అబద్ధానికి 10,000 రూపాయలు ఇస్తున్నాను. అందులో నువ్వు సవరించడం చేత్తో ఇస్తున్నాడు. నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నావంటే చాలా అప్రాయకుడు అయిపోతావు. బాగా ఆలోచించుకో. రాజా, రాజా, నమస్కారం సార్. ఓయ్ ద్రోహి, నువ్వు ఇంకా బతికే ఉన్నావురా? నీ రక్తం కళ్ళ చూస్తాను. నాకు శిక్ష పడ్డా సరే నేను చంపేస్తాను రా. నీ అంతు నిన్ను. ఆర్డర్, ఆర్డర్. నువ్వు దౌర్జన్యం చేయడానికి కోర్టు అనుకున్నావా, మరి ఏదైనా అనుకున్నావా? సారీ సార్, ఒక ప్రముఖ ప్రఖ్యాత జర్నలిస్ట్ అయ్యుండి కూడా ఇంత ఆవేశంగా మూర్ఖంగా ప్రవర్తించాను అంటే నా మనోవేదన మీకు ఏ విధంగా చెప్పుకోను, ఎలా చెప్పుకోను? స్వర్గస్థురాలైన చెంచల నా అభిమాన నర్తకి, ఆమె అభిమాన సంఘానికి నేను ప్రెసిడెంట్ కూడాను. నా కళ్ళ ముందే ఇంత ఘోరం చేసిన ఈ దుర్మార్గుడు మళ్ళీ నాకు అడ్డపడేసరికి ఈ ఆవేశాన్ని అణుచుకోలేకపోయాను. ఇలాంటి దుర్మార్గుల్ని క్షమించండి సార్. ఒక అమాయకుని నేరస్థుని చేసి కొలుపుతున్నావా? అనుభవిస్తావరా లింగం, అనుభవిస్తావు. ప్రాసిక్యూషన్ వారు చేసిన నిరూపణలను బట్టి మావిళ్లపల్లి రామారావు అనబడే ఈ ముద్దాయి
స్థానిక క్లబ్ డాన్సర్ కుమారి చెంచల్ను హత్య చేశాడని కోర్టు వారు విశ్వసించడం వల్ల ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఎంత దారుణాన్ని కొడుకెట్టారు. చంపేస్తాను, నీ రక్తం కలుగుస్తాను, నాకు ఉరి శిక్ష పడ సరే నేను చంపేస్తాను రా. రాజా, గురుమూర్తి గారు, మా చెల్లెలు ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా అండి? ఇదేనా నువ్వు రావటం? అవునండి. అయితే నీకు ఈ సంగతి తెలిసిండు. ఉద్యోగం కోసమని మీ బావ పట్టణానికి వెళితే అతని మీద ఏదో కూని కేసు పడిందట. ఎవడో బద్మాష్ గాడిచ్చిన దొంగ సాక్ష్యాన్ని నమ్మి అతన్ని జైల్లో పెట్టారట. ఆ సంగతి తెలిసింది నీ చెల్లెలు గుండెలు పగిలేలా ఏడుస్తూ పట్టణానికి వెళ్ళింది. ఒంటరిగా వెళ్ళిన ఆడపిల్ల ఏమవుతుందో ఏమో. మా చెల్లెలి పట్టణానికి కొత్త, ఎక్కడెక్కడ తిరుగుతుందో, ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో అని భయంగా ఉంది. చెల్లెమ్మ సంగతి మాకు వదిలే గురు, ఈ ఊరంతటిని జల్లెడి చేసి ఎలాగైనా గాలించారు. చెల్లెమ్మని పట్టుకోవడం మేము చూస్తాం. మన వల్ల జైలు శిక్ష పడ్డ బావగారిని ఎలా రక్షించాలా అన్నది నువ్వు ఆలోచించు. ఆల్ రైట్, నేను అసలు విషయానికి వస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఇంత ఫ్రాంక్ గా మాట్లాడే మనుషులు మీరు ఎప్పుడు చూసుంటారు కదా. నాతో మాట్లాడకపోతే మీకే నష్టం. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోపు మాట్లాడకపోతే నలుగురు వచ్చి పోట్లాడేలా చేస్తాను. ఓకే, 1 2 3. రాజా, నా మాట విని ఇంటికి వచ్చేసాయి రాజా. పిల్లలంతా నాన్న నాన్న అని ఏడుస్తున్నారు. ఇంకెప్పుడు వంట ఆలస్యం చేయదని ప్రామిస్ చేస్తున్నాను రాజా. రాజా, నేను నీ చరణదాసిని రాజా. చరణదాసి లేదు, మసాలా దోశ లేదు. రాజా, మర్యాద వెళ్ళి ఇక్కడి నుంచి. బాబాయ్ గారు, మీరైనా కాస్త చెప్పండి బాబాయ్ గారు. పోపుల డబ్బా ఏదో ఒంట్లో బాగోక వంట కాస్త ఆలస్యం అయిపోయింది. దాని గురించి నన్ను తిట్టి పిల్లల్ని కొట్టి ఇక్కడికి వచ్చేసారు. ఇంట్లో వండి నన్ను వంట అలాగే ఉండిపోయింది. నన్ను ఏం చేయమంటారు? పిన్ని గారు, మీరు కడుపుతో ఉన్నప్పుడు మీతో ఆయన డబ్బులాడి ఇలాగే వచ్చేసారా? చెప్పండి బాబాయ్ గారు. ఏమిటయ్యా ఇది? ఏమిటిది? క్రితం సార్ ఆ అమ్మాయి ఏదో తప్పు చేసి నువ్వు చేస్తున్నావు ఏమిటి? ఇంటి ఇల్లాలు వీధులు పడి బతిమాలుతుంటే బుద్ధి లేదట నీకు? మాస్టరు, నాకు ఇంకా పెళ్లి కాలేదండి. రామరామా, మీకు పెళ్లి కాలేదా? ఎందుకండి అబద్ధం చెప్తారు?
కావాల్సి వస్తే ఈ తాళి చూడండి, ముగ్గురు పిల్లలు బాబాయ్ గారు. ఆ వేళ ఆ తాడి చూపించి ముగ్గురు బిడ్డలు తల నాతో చెప్పలేదు నువ్వు. ఎవరైనా వింటే గట్టి పెడతారు, బుద్ధి లేటా నీకు? వెళ్ళు. ఇంకేం మాట్లాడుకో, ముందు వెంటనే వెళ్ళు. జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. వెళ్ళా. చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. పోదా రండి రాజా, పిల్లల్ని తీసుకొని బీచ్ కడదాం. రండి రాజా. తెలుగు వన్